నిన్న నుంచి స్వీట్ తింటలేరు పిల్లలు. మా పిల్లలు కొంచెం జొన్న రొట్టి, చపాతీ, పూరి ఇలాంటివి తిని అలవాటు ఉంది. నిన్న నుంచి పురన్ పోలి అవన్నీ పల్లి పోలేలు అన్నీ తినమంటే వాళ్ళకి ఇష్టం లేదు, వద్దు వద్దు అంటున్నారని ఇప్పుడు ఇవి నువ్వుల రొట్టె చేస్తున్నాండి, బాగుంటుంది. ఇందులో కొంచెం మీరు బేసన్ పిండి, ఇంకా జొన్న పిండి, ఇంకా కొంచెము గోధుమల పిండి వేసుకొని నువ్వులు తర్వాత పెట్టుకోవచ్చు. కానీ మసాలా వచ్చేసి ఆనియను, ఇంకా ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా గార్లిక్ ఇవన్నీ వేసుకొని గ్రైండర్ చేసుకొని పిండి కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. పిండి ఎలా కలుపుకోవాలంటే ఈరోజు రేపు దోశ ఇవి చేసి అలవాటు ఉంది. ఎవరికి తెలుసు తెలియదు కానీ మా పేరెంట్స్ ద్వారా నేర్చుకున్నాను నేను. ఇగో ఇలా మొత్తం 3 వచనాలు కూడా మర్చిపోతున్నారు కానీ చేయండి. ఇది చేసి పిల్లలకి చాలా ప్రోటీన్ ఉంటుందండి, కాల్షియం ఉంటుంది ఇందులో ఎక్కువ. ఇగో మీరు నువ్వులు వేసుకోవాలంటే ఇలా వేసుకోవాలండి. మీకు ఇంకా ఎక్కువ ఇలాగైతే మీకు ఓకే. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలా నువ్వులు అంటే మీరు ఇలా చేయండి. మీకు ఒక కొత్తది చూపిస్తాను. ఇలా చేసి మీకు ఎక్కువ కావాలంటే ఇలా ఒత్తుకోండి, మొత్తం వాళ్ళు అక్కడే ఉంటాయి. ఇలా ఒత్తారనుకోండి ఎక్కువ నువ్వులు ఉంటాయి. ఇక తింటే కూడా కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఆయిల్ పెట్టి వేసుకుంటే ఇంత సూపర్ ఉంటుందంటే మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది చూడండి. నువ్వులు ఇలా ఉంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది చూడండి. ఒక్కసారి మీరు తిన్నారనుకో ఇది అలవాటు అయిపోతారు, బాగుంటుంది. మీరు మంత్లు ఒకసారి 2 సారి ఎప్పుడైనా చేసుకోండి, బాగుంటుంది. దీంతో ఏం తినాలంటే చెప్తాండి, ఆగండి. దీంతో పెరుగు ఉంటే బాగుంటుందండి. పెరుగు చూడండి, మన ఆర్గానిక్ ఆవు పెరుగు అండి ఇది. చూడండి, ఈ పెరుగు వేసుకొని ఈ రొట్టె ఒకటి తిన్నారనుకోండి ఎంత టేస్ట్ కమ్మగా ఉంటుంది, ఇంకా బలం కూడా ఉంటుంది. దాబుజీ తిందిరా, అది ఏమంటారండి, పల్లి పొలాలు చేస్తే తింటలేదు, బెల్లం పొలం చేస్తే తింటలేదు, దాని నుంచి చేసిందండి. తినబిడ్డ, పెరుగు రొట్టె తింటే బాగుంటుందండి పిల్లలకి. తినబుజ్జు, ఇప్పుడు స్వీట్ తిన అంటున్నావు కదా, తిను. ఓకే అమ్మా, తిను తల్లి.